మమకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాను. అజ్ఞానం అనే ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడాలి చెప్పాలా? మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి, ఇంకోసారి తప్పు చేయడు. ఆయన పాత వీడియోలు మాట్లాడి చూపించండి, ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది, అందులో కూడా మేము మాకు ఇవ్వాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి, అయ్యా కేసీఆర్ 918 అడిగిండు, నువ్వు 1000 అడిగినావు, ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్ బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. కృష్ణాలో కూడా ఏమంటాడు? 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నడివి, కనీసం 20 నెలలు అయింది నువ్వు నీళ్ల మంత్రి అయ్యి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణా నది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు, నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా? ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి. ఎందుకంటే మొన్న ఏమైంది? బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అని ఆయన రాష్ట్రం పరువు తీసింది. నీ పరువు పోతే పోయింది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్ లో ఉందో తెలియదు, బంకచర్ల యాడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు. మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం. బేసిన్లు తెలియని ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, బేసిక్లు తెలియని ఆయన నీళ్ల మంత్రి అయిపోయింది. ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? బేసిక్ ఏం తెలియదు అంటున్నా. నువ్వు 20 నెలలైంది నీళ్ల మంత్రి, కొత్త కూడా కాలేదు. 763 టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చినట్టు మరి ఈయనేమో 573 చాలంటాడు. ఇది చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు, నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుండు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసారే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు కట్టిన కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టు కూడా కలుపుకున్నాడు. ఏంటిది? 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అలా కలుపుకున్నాడు. వాస్తవానికి గోదావరి మీద నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు, గణపురం, అప్పర్ మానేరు, పోచంపాడు ప్రాజెక్టు, లక్నవరము, శనిగరము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి, నిజాం కాలంలో కట్టినటువంటి ఉన్నాయి. కృష్ణానది మీద ఆర్డీఎస్ 87,000 ఎకరాలకు నిలిచే ఆర్డీఎస్, వైరా, పాలేరు, పాకాల, దిండి, కోయిల్ సాగరు, ఆసిఫ్ నహర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళం అంటాడు ఆయన. అంటే ఇది అతి తెలివి కాదా? ఇట్లా మీరు చూసినట్టయితే 16 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే 16 లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది. ఈ 16 లక్షల్ని కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్ధం మాట్లాడింది. ఒకటి. రెండోది ఏమంటాడు? ఆ 54 లక్షల్లో ఈ 16 తీసేస్తే మనకు ఉండేది 42 లక్షలు, 40 అయితే ఎంత? 38. ఈ 16 తీస్తే 38. ఆ 38 లక్షల్లో ఏముంటది పైసా? అలా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువ తవ్వింది తప్ప సుఖ వారది.
ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. చెరువుల పారకమే లేదు. తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడినాడు ఏంది మిషన్ కాకతీయ పెట్టక ముందు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే 8 లక్షలకు పడిపోయింది. అంటే నామకే వాస్తే ప్రాజెక్టు. అయినా ఇంకోటి 1956లో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసాబ్? 19 కోట్లు. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు. ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత, సిమెంట్ ఎంత? అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా? ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషన్ చూస్తే ఆనాటి 100 రూపాయలు ఇవాళటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి 100 రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి ఇవాళటి 104 రూపాయలకు సమానం. ఈయన ఏం కంపేర్ చేస్తాడు? ఆ రోజు 94,000 ఎకరం అయింది, ఇవాళ 10 లక్షలకు ఎకరం అయింది. ఒకటి నిజాం కాలంది కాకతీయుల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు. రెండు ఆ రోజు 19 కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు 3 లక్షల కోట్ల బడ్జెట్. అసలు కంపారిజన్ ఉందా రూపీ వాల్యూ? ఏదో ఒకటి అబద్ధం ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు.